నీ ప్రియమైన శత్రువు నిజస్వరూపం అర్థమైందిగా? మున్ని, నువ్వు చెప్పమ్మా, ఏమైంది? డాడీ, నువ్వు ఊరెళ్ళాక చిత్తు మమ్మీ కలిసి కలిసి యాండి అది సార్, గుడ్ మార్నింగ్ సార్. ఏ గుడ్ మార్నింగ్ సునీల్, రా కూర్చో. పర్లేదు సార్. నమస్తే మేడం. నమస్తే. గుడ్ మార్నింగ్ బాబు. గుడ్ మార్నింగ్. అవుట్డోర్ నుంచి ఈరోజే వచ్చానండి. రాగానే మా పాప చెప్పింది, మేఘమాల్ని మీరే పెద్ద ప్రమాదం నుంచి కాపాడారని. మీరే గాని టైంకి వచ్చి కాపాడకపోయి ఉంటే తన జీవితం చాలా ఇబ్బందులు పడి ఉండేది. మీరు చేసిన సాయానికి చాలా చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ బాబు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. అయ్యో, అంత పెద్ద మాటలెందుకు సునీల్? మేఘమాలనెప్పుడూ నా బిడ్డలాగే భావిస్తాను. సాయం చేశానన్న దానికంటే నా బిడ్డని కాపాడుకున్నానన్న ఆనందమే నాకెక్కువగా ఉంది. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ మేడం. అది కాదు సునీల్, వాళ్ళిలాంటి ఆలోచనలతో ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా. వాళ్ళు వెధవలని తెలుసు కానీ ఇలాంటి వెధవాలోచన చేస్తారని తెలియదు మేడం. తెలుసుంటే వాడిని ఎప్పుడో తరిమేసేవాడిని. అయినా ఇప్పుడేం ప్రాబ్లం లేదులేండి. వాడిని కొట్టి బయటికి పంపించేశాను. మేడం, ఒకసారి మేఘమాలను పిలిస్తే ఇంటికి తీసుకెళ్ళిపోతాను. పర్లేదులే సునీల్, తనిక్కడే ఉంటుంది. చిన్నప్పుడే తనని తెచ్చి పెంచుకుందామని అనుకున్నాను. కాని కుదరలేదు. మంచో చెడో ఇలా కలిసొచ్చింది. ఇక నుంచి తన్నిక్కడే ఉండనివ్వండి. అది కాదు మేడం, చిన్నప్పటి నుంచి మేఘమాలని స్వంత కూతుర్లా పెంచుకున్నాను. తను లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్టుంటుంది. పైగా మా చిన్నమ్మాయి మున్ని కూడా తను లేకపోతే అసలు ఉండలేదు. కరెక్టే సునీల్, కానీ మేఘమాల మా ఇంట్లో ఉంటే ఆ సందడే వేరు. ఇల్లంతా కళకళ్లాడుతూ ఉంటుంది. తన్నా పక్కనుంటే ఏదో తెలియని ఆనందం. అన్నీ మర్చిపోతాను. కొంచెం అర్థం చేసుకో సునీల్. ఏంటమ్మా కళకళలాడేది? ఆవిడేమన్నా దీపావళి టపాసా ఇంట్లోకి రాగానే వెలుగు రావడానికి? సందడిగా ఉందని చంకనేసుకుని తిరగడానికి అదేం చంటి పిల్ల కాదు, వయసొచ్చిన ఆడపిల్ల. ఓ ముక్కు ముఖం తెలియని పిల్లని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే బయట అందరూ అసహ్యంగానే కాదు, చాలా చండాలంగా అనుకుంటారు. వాళ్ళందరితో నాకు అనవసరం. కానీ ఈ ఇంటికి అవసరం. ఇప్పటికే కొన్ని విషయాల్లో ఈ ఇంటి పరువు చాలా సార్లు బయటపడింది. ఇప్పుడు ఏకంగా రోడ్డును పడుతుంది. మీరు పాత విషయాల్ని, జరిగిపోయిన విషయాల్ని తవ్వుతున్నారు. ఉన్న విషయాన్నే చెప్తున్నాను. ఏంటండి ఏంటండి ఉన్న విషయం? అవంతి, ఆప్తావా? ఏంటమ్మా ఇది? ఇంటికొచ్చిన మనిషి ముందు ఇలా గొడవ పడకూడదనే ఆలోచన అయినా ఉందా మీకు? వాళ్ళు వీళ్ళు కాదమ్మా, మన పరువుని మనమే తీసుకుంటున్నాం. ప్లీజ్ సార్, మా కోసం మీరు అనవసరంగా గొడవ పడద్దు. మేడం, మమ్మల్ని వదిలేసి మేఘమాల అస్సలు ఉండలేదు. ఈ విషయం నాకు బాగా తెలుసు. కావాలంటే తన్నే అడగండి. ప్లీజ్ మేడం, పంపిస్తే తీసుకెళ్ళిపోతాను. రాజ్యం, ఓసే రాజ్యం, వస్తున్నానమ్మా. ఏంటమ్మా? తీసుకువెళ్ళడానికి వాళ్ళ మావయ్య వచ్చాడని చెప్పి వెళ్ళి ఆ మేఘమాలను పిలుచుకురా. అలా దిక్కులు చూస్తావేమిటే? వెళ్ళి పిలుచుకురా. మేఘమాల ఇంట్లో లేదమ్మా. లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఏమోనమ్మా, ఇందాకే ఏడ్చుకుంటూ బయటికెళ్ళింది.
ఏంటి ఏడ్చుకుంటూ వెళ్ళిందా? ఏమైంది? ఏమోనమ్మా, అడిగినా చెప్పలేదు. ఏముంది? ఎవరో సూటిపోటి మాటలు అనుంటారు. భరించలేక వెళ్ళిపోయి ఉంటుంది. నువ్వెవరినంటున్నావో నాకు బాగా తెలుసు. అయినా నాకంత అవసరం ఏం లేదమ్మా. ఏదైనా ఉంటే అందరి ముందే చెప్తాను. ఎరా, నువ్వేమైనా అన్నావా? నేనెందుకంటాను మమ్మీ? ఎవరు ఏమనకపోతే ఏడ్చుకుంటూ ఎందుకు వెళ్తుందిరా? ఇంతకు ముందు దాకా సంతోషంగా ఉన్న వ్యక్తి ఇంతలోనే ఎందుకు బాధపడి వెళ్ళిపోతుంది? ఖచ్చితంగా ఏదో చేసే ఉంటారు. ఆ, మాకింక అదే పనా? మేమేం అనలేదంటే వినిపించుకోవే. మాట్లాడింది చాలు, ఇక ఆపండి. ఎవరేంటో నాకు బాగా తెలుసు. ఏంటి ఏంటి నీకు తెలిసేది? మీరు ఆపండి. సునీల్, ఓసారి ఫోన్ చేసి ఎక్కడుందో కనుక్కో. The dial is switched off. Please try again later. ఏమైంది సునీల్? స్విచ్ ఆఫ్ అని వస్తుంది సార్. స్విచ్ ఆఫ్ అని వస్తుందా? ఎక్కడికి వెళ్ళుంటుంది? పర్లేదు సార్, ఎక్కడున్నా సరే వెతుక్కోగలను. తప్పదుగా. గతంలో కూడా ఒకసారి ఇలాగే జరిగితే వెతుక్కొని తీసుకెళ్ళాను కదా. ఇప్పుడు అదే చేస్తానండి. ఏదేమైనా మీరు చేసిన దానికి మరొకసారి థ్యాంక్స్. వస్తాను సార్. మేఘమాల వెళ్ళిపోయిందా? ఈ విషయం సంజన మేడంకి ఫోన్ చేసి చెప్పాలి. చెప్పు. మీ ఇంట్లో స్వీట్ ఉందా? రే, నీకేమైనా మెంటలా? ఈ విషయం అడగడానికా కాల్ చేసింది? అబ్బా, పనుంది చెప్పండి మేడం. లేవు. పోనీ పంచదారా? డబ్బా కారం ఉంది, రా పోస్తాను. అబ్బా, ఒక స్వీట్ న్యూస్ చెప్పాలండి. అందుకే నోరు స్వీట్ చేసుకోవడానికి స్వీట్ ఉందా అని అడుగుతున్నాను. స్వీట్ న్యూసా? ఏంట్రా అది? మీది మామూలు సుడి కాదండి, బీభత్సమైన సుడి. మీరు నక్క తొక్క తొక్కారండి బాబు. అందుకే మీకు అదృష్టం పడిసే పట్టినట్టు పట్టిందండి. వీడికేంటి పిచ్చి పట్టిందా? అదృష్టం దురదృష్టం అంటున్నాడు. ఓ, తాత ఓటు మనవడు వేసినట్టు మీకు లక్కు లక్కలా పట్టుకుందండి బాబు. రే, విషయం చెప్పకుండా ఇంకా ఇలాగే వాగేవనుకో ఫోన్లోనే చంపేస్తాను నిన్ను. అబ్బా, అంత తొందర అయితే ఎలాగండి? ఇలాంటి విషయాలు చెప్పేటప్పుడు కొంచెం బిల్డప్ ఉండాలండి. ఎదవ బిల్డప్లు ఆపి ముందు విషయం ఏంటో చెప్పు. ఆ మేఘమాల చంపండి బాబు. ఎరా, నువ్వు చెప్పేది నిజమా? మేఘమాల లేచిపోయిందా? ఎవరితో? ఏమండి, మనకెప్పుడు ఇవే ఆలోచనలా? జంప్ అంటే లేచిపోవడం కాదండి, వెళ్ళిపోవడం అని కూడా అర్థం. మేఘమాల ఇంట్లోంచి వెళ్ళిపోయిందండి బాబు. అవునా? మేఘమాల ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా? ఓ! మామూలుగా కాదండి బాబు, ఏడ్చుకుంటూ మరీ వెళ్ళిపోయింది. ఏంట్రా, ఏదైనా గొడవ జరిగిందా? ఏం జరిగిందో తెలియదు గాని మొత్తానికి ఏదో జరిగిందండి. నిన్నటి దాకా అంత ఆనందంగా ఉన్న మేఘమాల ఒక్కసారిగా అలా ఏడ్చుకుంటూ వెళ్ళిందంటే ఖచ్చితంగా ఏదో గట్టి విషయం అయి ఉంటుందండి.
పెద్దరాయుడి ఫ్యామిలీలా మేఘమాలకి ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి పొరపాటు కూడా తిరిగి రాదండి బాబు. ఏమండోయ్, మేఘమాల గురించి ఇక మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి. మీ రూట్ క్లియర్ అయిపోయింది. ఇక మీరు మెల్లిగా బాబు గారిని మీ బుట్టలోకి లాగేసుకోండి. మేఘమాల ప్రాబ్లం వదిలిపోయింది, కానీ ఆ బుట్టకమ్మ ప్రాబ్లం మాత్రం అలాగే ఉంది కదా చెంచా. అవును కదూ, అసలు ఆ విషయమే మర్చిపోయానండి. ఏంటి మర్చిపోయావా? మర్చిపోవడం అంటే పూర్తిగా మర్చిపోవడం కాదండి. ఈ ఆనందంలో పడి మర్చిపోయాను అంటున్నాను. సరే, అసలు ఆ బుట్టకమ్మ ఎవరిదో తెలుసుకున్నావా? ఆ ప్రయత్నంలోనే ఉన్నానండి, కానీ బాబు అస్సలు బయటపడట్లేదు. రేయ్, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. అది ఎవరిదో తెలుసుకోవాలి, నాకు చెప్పాలి. మళ్ళీ మళ్ళీ ఈ విషయం నాతో చెప్పించుకోవద్దు. సీరియస్ గా తీసుకో. అలాగేనండి, ఇక ఆ విషయం గురించి మీరు మర్చిపోండి, నేను చూసుకుంటాను. చెంచా సీన్లోకి దిగితే సీన్ ఏ రేంజ్లో ఉంటుందో త్వరలో మీరే చూస్తారు. బాయ్ మేడం. తొందరగా గానీ. తాతయ్య! అమ్మా అమ్మా, ఏమైందమ్మా? మేఘమాల ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? మేఘమాల, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? చెప్పమ్మా, ఏమైంది? ఏమైందంటే చెప్పవేంటమ్మా? ఏం జరిగింది? చెప్పమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? చచ్చిపోవాలనిపిస్తుంది తాతయ్య. మేఘ, ఏమిటమ్మా పిచ్చి మాటలు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మనుషులంటే నమ్మకం పోతుందమ్మమ్మా. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. నాన్న వాళ్ళు, నమ్మిన వాళ్ళు నమ్మించి మోసం చేస్తుంటే తట్టుకోవడం నా వల్ల కావట్లేదు తాతయ్య. మళ్ళీ ఏం జరిగిందమ్మా? దేవుడి దయవల్ల ఆ రోజు పెద్ద గండ నుంచి బయటపడ్డావు. కనీసం ఆ ఋషిబాబు వాళ్ళ ఇంట్లోనైనా సంతోషంగా ఉంటున్నావు అనుకుంటే ఇంతలోనే ఏమైందమ్మా? ఏం చెప్పకుండా నీలో నువ్వే అలా ఏడుస్తుంటే ఎలాగమ్మా? ఏం జరిగిందో చెప్తేనే కదా మాకు తెలిసేది, మేం పరిష్కరించగలిగేది. చెప్పమ్మా, ఏమైంది? నేనేం చెప్పలేను, ఎవరిని నిందించలేను, కానీ అక్కడ మాత్రం ఉండలేను. ఇంతకు మించి ఇంకేం అడగండి, దయచేసి అర్థం చేసుకోండి. అర్థం చేసుకోగలమమ్మా. కష్టం కలగకుండా కన్నీళ్లు రావు. మనసు గాయపడకుండా ఏ ఆడపిల్ల గుమ్మం దాటిలా బయటికి రాదు. అవునమ్మా, వాళ్ళ ఇల్లున్నంత విశాలంగా వాళ్ళ మనస్సులుండవమ్మా. చూడమ్మా, నువ్వెందుకు ఇలా బాధపడుతున్నావో చెప్పకపోయినా పర్వాలేదు, కానీ ఇలా ఏడుస్తూ మాత్రం ఉండకమ్మా. చూడమ్మా, చీకటిగా ఉందని భయపడి కళ్ళు మూసుకుంటే అందమైన నక్షత్రాలను చూడటం మిస్ అవుతాము. అలాగే బాధ కలిగిందని భయపడి ఏదైనా చేసుకుంటే భవిష్యత్తులో అందమైన జీవితాన్ని కోల్పోతాము. అమ్మా, నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదమ్మా, ఇక్కడే ఉండు, సరేనా? బంగారు తల్లివి కదూ. అమ్మా మేఘ, ఎప్పుడు తిన్నావో ఏమో, ముందు భోంచేద్దుగాని రామ్మా. నాకిప్పుడేం వద్దామమ్మా, మనసు చాలా బాధగా అనిపిస్తుంది. కొంచెం ఒంటరిగా ఉండనివ్వండి ప్లీజ్. ప్రాణమా చేరువైతే నేరమా, ఉళ్ళే ఉండని పువ్వులుండవా, కన్నీరుండని కళ్ళు లేవా, అలలుండని సంద్రముండగా, ఏ కలలుండని జన్మలేనా. మనసా మర్చిపోవా,
ఎందుకలా ఏడుస్తున్నా? ఇప్పుడేం జరిగిందని? అతన్ని లైఫ్ని నాశనం చేయాలనుకున్నాడు, కరెక్టే. కానీ అతను ప్రాణంగా ప్రేమిస్తున్న బుట్ట బొమ్మవి కూడా నువ్వే. తను ప్రేమించిన వ్యక్తి తన శత్రువు ఇద్దరూ ఒక్కరే అని తెలిసాక అతను తన ప్రేమని చంపుకుంటాడా? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని దూరం చేసుకుంటాడా? నీ మీద కోపం ఉన్నా అతని ప్రేమలో సిన్సియారిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రేమని బ్రతికించుకుంటాడు. చేసిన తప్పుకి బాధపడతాడు, క్షమించమని నిన్నడుగుతాడు. జరిగినవన్నీ మర్చిపోయి కలిసి బ్రతుకుదామని బ్రతిమలాడతాడు. కళ్ల ముందు పరిష్కారం కనిపిస్తుంటే అది వదిలేసి అంతా పోగొట్టుకున్న దానిలా ఎందుకిలా బాధపడుతున్నావు? వెళ్ళతనికి విషయం చెప్పి పగ కంటే ప్రేమ గొప్పదని అతను తెలుసుకునేలా చెయ్యి. వెళ్ళు. బాగుంది, చాలా బాగుంది. అంటే ప్రేమించిన వ్యక్తిని తెలియగానే అతను చేసిన మోసమంతా మర్చిపోయి మనసు చంపుకుని ఏం తెలియనట్టు అతని ఒళ్ళో వాలిపోవాలా? తప్పే ఉంది. ప్రేమిస్తే వాళ్ళు చేసిన తప్పుల్ని కూడా క్షమించగలగాలి. అప్పుడే అది నిజమైన ప్రేమ అవుతుంది. అలా చేస్తే అది మనల్ని మనం మోసం చేసుకున్నట్టు అవుతుంది. అయినా క్షమించటానికి అతను చేసింది తప్పు కాదు, నమ్మక ద్రోహం. కరెక్టే కావచ్చు, కానీ దేవుడి దయ వల్ల ఏం కాలేదు కదా. ఒకవేళ అయ్యుంటే అప్పుడు కూడా తన ప్రేమ కోసం, తనను ప్రేమించిన వ్యక్తి కోసం ఇంతే సిన్సియర్గా వస్తాడని గ్యారంటీ ఇవ్వగలవా? ప్రేమంటే నమ్మకం, అంతేకాని గ్యారంటీలు అగ్రిమెంట్లతో అయ్యేది కాదు. ఒక్కసారి మోసపోయాక ఏ నమ్మకంతో నమ్మాలి? మళ్ళీ మోసపోవని ఎలా నమ్మాలి? అలా ఆలోచించుకుంటూ పోయి ప్రేమని బలి చేసుకోవాలా? లేదు, గెలిపించుకోవాలి. ఎలా? స్నేహాన్ని అడ్డు పెట్టుకుని దెబ్బ కొట్టాలని చూసిన ఋషిని ఇప్పుడు ప్రేమను అడ్డు పెట్టుకుని నువ్వు దెబ్బ కొట్టాలి. అతను చేసిన నమ్మక ద్రోహాన్ని భరించలేక నువ్విప్పుడు ఎలా ఏడుస్తున్నావో అంతకంటే ఎక్కువగా ఏడ్చేలా చెయ్యాలి. నమ్మి మోసపోతే కలిగే బాధ ఎలా ఉంటుందో అతనికి నువ్వు తెలిసొచ్చేలా చెయ్యాలి. బాధపడాలి, భయపడాలి, చేసిన తప్పుకి పశ్చాత్తాపపడాలి. తప్పు చేశాను క్షమించు అని అతను నిన్ను బతిమాలుకోవాలి. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను మేఘమాల అంటూ నీ చుట్టూ పిచ్చోడిలా తిరిగేలా చేసుకోవాలి. అలా చెయ్యాలి అంటే నువ్విక్కడ కాదు, అక్కడే ఉండాలి. అతను నీ పక్కనే ఉండి ఎలా అయితే చేశాడో నువ్వు కూడా అతని పక్కనే ఉండి అలాగే చెయ్యాలి. బుట్టబొమ్మవి నువ్వని తెలియకుండా బుట్టబొమ్మే అతనితో ఆడుకుంటున్నట్టు సీక్రెట్గా నువ్వే అతనితో ఆడుకోవాలి. ఒక ఆట ఆడించాలి. అతను పడే టెన్షన్ చూసి నువ్వు ఆనందపడాలి. ఇక్కడ కూర్చొని నువ్వే ఏడవటం కాదు, అక్కడికెళ్ళి అతన్ని ఏడిపించే పనిలో ఉండు. వెళ్ళు.
అవును మేఘమాల, తను చెప్పింది కరెక్ట్. వెళ్ళు. ఆల్ ది బెస్ట్. ఏం చేయాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఇలా చేయటం కరెక్టేనా? మన ఇంటికి వెళ్దాం పదమ్మా. నేను రాలేను మావయ్య.